ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మొదటి వచనం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. 4వ వచనం, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 6వ వచనం, సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. 7వ వచనం, ఏనోషును కనిన తర్వాత సేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 8వ వచనం, సేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 9వ వచనం, ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. 10వ వచనం, కేయినానును కనిన తర్వాత ఏనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 11వ వచనము, ఏనోసు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 12వ వచనము, కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. ఆదికాండము 13-14. 13వ వచనము, మహాలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14వ వచనం, కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 15వ వచనం, మహాలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. 16వ వచనం, ఏరోదును కనిన తర్వాత మహాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 17వ వచనం, మహాలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 18వ వచనం, ఏరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. 19వ వచనం, హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20వ వచనం, ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 21వ వచనం, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. 22, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23వ వచనం, హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 24, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. 25వ వచనం, మెతుషెల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. 26వ వచనం, మెతుషెల లెమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 27వ వచనం, మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 28వ వచనం, లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 29వ వచనం, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి
నోవాహు అను పేరు పెట్టెను. 30వ వచనము. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. 31వ వచనం. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను.